హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడే ఘాటీ మూవీ చూసొచ్చా. 3 ముక్కల్లో ఈ మూవీ ఎలా ఉందో చెప్పాలంటే, ఏదో జరుగుతున్నట్లుంటుంది కానీ ఏమీ జరగదు, ఏదో చూస్తున్నట్లుంటుంది కానీ ఏమీ చూడడం, ఏదో కనెక్ట్ అవుతున్నట్లు అనిపిస్తుంది కానీ ఏమీ కనెక్ట్ కాదు. అది అలా అనిపించింది థియేటర్ నుంచి రాగానే నాకు. అనుష్క గారు చాలా ఇయర్స్ తర్వాత కంబ్యాక్ ఇచ్చారని తెలిసి ఎక్స్పెక్టేషన్తో కాదు కానీ ఇంట్రెస్ట్తో వెళ్ళా. సరే, సినిమా క్రిష్ గారు డైరెక్టర్ కదా, ఏదో మ్యాజిక్ చేసే ఉంటారు అనుకున్నా. మీకు చిన్న కథ చెప్తా. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో 100 నుంచి 150 కేజీలు భుజాల మీద వెయిట్ మోయగలిగే ఘాటీల కథ. వాళ్ళని ఇల్లీగల్ యాక్టివిటీస్కి యూజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో ఒక సాధారణ స్త్రీగా ఉంటూ అణగదొక్కబడి ఒక్కసారిగా ఎదురు తిరిగి ఘాటీల బ్రతుకులకి వెలుగుని తెచ్చి లెజెండ్గా ఎదిగిన కదా. వినడానికి ఆహా ఓహో అని ఉంది కదా. సినిమా చూసినప్పుడు ఈ ఫీల్ మాట వరుసకు కూడా రాదు మనకి. అక్కడే ఈ సినిమా సక్సెస్ అవ్వలేదని చెప్పొచ్చు. ఫస్ట్ 10 minutes లోనే స్టోరీ ఎస్టాబ్లిష్ చేస్తారు. గంజాయి చుట్టూ తిరిగే కదా, దానికి సంబంధించిన సిండికేట్ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఎక్కడో వినట్టుంది కదా, ఎక్కడ విన్నారో కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత అనుష్క గారికి విక్రమ్ ప్రభుకి మధ్య లవ్ సీన్స్ ఏదో అలా కాసేపు నడిపిస్తారు. సరేలో ఏదో వెళ్తూ ఉంటుంది కదా అనుకుంటాం. తర్వాత కొన్ని స్మగ్లింగ్ సీన్స్, వాళ్ళలో మధ్య డిస్ప్యూట్, చిన్న ట్విస్ట్, ఎమోషనల్ సీన్తో ఇంటర్వెల్, అంతే రొటీన్గా ఎండ్ అయిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్ రివెంజ్ మోడ్ లో స్టార్ట్ అవుతుంది. సడన్ గా ఘాటీల సమాజం గురించి పోరాటం అంటే ఒక స్టేజ్ లో అరే ఎట్టిపోతుంది ఈ సినిమా అనిపించింది. అనుష్క గారికి మంచి యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టారు సెకండ్ హాఫ్ లో, చాలా బాగుంటాయి. సలార్ మూవీలో లాగా ఒక సీన్ కూడా ఉంటుంది, బట్ ఈ ఒక్క సీక్వెన్స్ లో ఎమోషన్ కనిపించదు. అక్కడ అనుష్క గారు చాలా బాగా చేస్తూ ఉంటారు యాక్టింగ్, బట్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అదే మన మూవీ నుంచి డిస్కనెక్ట్ అయిపోవడం. ఇంకా ఎప్పుడు చూసేలాగే రొటీన్ క్లైమాక్స్ తో మూవీ ఎండ్ అవుతుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ మాత్రం మొత్తం విక్రమ్ ప్రభుదే, సెకండ్ హాఫ్ మాత్రం అనుష్క గారి సినిమా మొత్తాన్ని లాగారని చెప్పాలి. అనుష్క గారి లుక్స్ నాకు పర్సనల్ గా, మరి అది ఏ యూజ్ చేశారో, వారి లెన్స్ యూజ్ చేయడం వల్ల ప్రాబ్లమో తెలియదు కానీ ఏదో కొంచెం తేడా కొట్టింది. కొన్ని సీన్స్ లో లావుగా కనిపిస్తారు, ఇమీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్ లోనే సన్నగా కనిపిస్తారు. మరి అది ఏంటో అర్థం కాలేదు. జగపతి బాబు గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది కానీ మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉంటారు. ఆయన రాగానే ఆడియన్స్ కి గుర్తొస్తుంది, ఓ జగపతి బాబు గారు ఉన్నారు కదా ఈ మూవీలో. సో అర్థమైంది కదా, ఆయన క్యారెక్టర్ బాగున్నా రిజిస్టర్ కాలేదు. ఇంకా ఈ స్టోరీలో బిగ్గెస్ట్ మైనస్ అంటే స్క్రీన్ ప్లేలో ఎమోషన్ లేకపోవడం. రెండోది బీజిఎం. అస్సలు చాలా ఎలివేట్ చేసే స్కోప్ ఉండేది, బట్ ఎలివేటేషన్ అస్సలు రాలేదు. సో స్లో నెరేషన్ కూడా ఉండడం వల్ల అది ఇంకొక మైనస్ అయిపోయింది. అస్సలు ఎమోషన్ కనెక్ట్ అవ్వదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మైనస్. డైరెక్టర్ క్రిష్ గారి గురించి నేనేం కామెంట్ చేయను కానీ ఇంకా బాగా తీసి ఉండాల్సింది సార్, అంతే. సో ఫైనల్లీ ఘాటి ఎలా ఉందంటే, మూవీకి వెళ్ళామా, చూసామా, ఇంటికి రాగానే మర్చిపోయామా, అది మ్యాటర్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.